మీరు హరీష్ రావు గారినో కేటీఆర్ గారినో మీ కుటుంబాన్ని మీరు విమర్శిస్తే ఆకాశానికి ఉమ్మేస్తే ఆ ఉమ్మి మన తలకాయ మీద మన ముఖం మీదనే పడుతుంది. కాబట్టి మీరు ఆలోచించాలని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ కోసం కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి హరీష్ రావు కేటీఆర్ కోసమో కానీ మాట్లాడొద్దని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే అవినీతి మీద మాట్లాడండి. ఇలా హైడ్రా పెట్టి కొన్ని వందల మంది దగ్గర వందల కోట్లు వేల కోట్లు వసూలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి కోసం మాట్లాడండి. జూబ్లీ ఎలక్షన్లలో అక్కడ జరిగినటువంటి అవినీతి మీద మాట్లాడండి. అక్కడ జరిగినటువంటి ఎలక్షన్ పోలింగ్ మేనేజ్మెంట్ మీద మాట్లాడండి. ప్రజలందరూ కూడా 2 రోజుల ముందు అంటే 9వ తారీఖు వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారం గెలుస్తుంది అని చెప్పినటువంటి ప్రజలు అక్కడ వంచినటువంటి నల్ల డబ్బు దొంగ డబ్బు ప్రజలకు వంచి పేద ప్రజలు పాపం 2500 ఒక పట్టు చీర ఇస్తే ఓట్లు వేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ గెలిచినంత మాత్రాన రాష్ట్రమంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నదని అనుకోవడం లేదు. బీసీల కోసం మాట్లాడారు. 42% ఇచ్చినాకనే ఎలక్షన్లు పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.